అందరికీ వందనాలు. వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసు ప్రభువు వారి నామంలో ఈ సమయం ముందు మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ఈ సిలువ సేవల ధ్యానములలో భాగంగా 3 అంశాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే బంధకముల నుంచి విడుదల, బ్రేకింగ్ చైన్స్ అన్నటువంటి అంశము మనకి ఇవ్వబడింది. సో మెసేజ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్, విడుదల మరియు స్వేచ్ఛను గూర్చినటువంటి వార్త. సో ఈ దినమున దేవుని వాక్యం వింటున్న మనము అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో మనకు కనబడుతుంది. పౌలు భక్తుడు ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉండినప్పుడు జరిగిన సంఘటన. పుతోను అన్నటువంటి దయ్యం పట్టిన ఒక చిన్నది వారి మధ్యలోకి రావటం మనకి ఈ భాగంలో కనపడుతుంది. ఆ చిన్నది అనేక మార్లు పౌలు భక్తుడి దగ్గరికి రావటము కనబడటం చూస్తూ ఉన్నాం. సో అందుని బట్టి వీరు దేవుని రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేయటం మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు వ్యాకుల పడి ఆ చిన్నదాన్ని అపవాది బంధకముల నుంచి విడుదల, మొదటిది అపవాది బంధకముల నుంచి విడుదల కలిగించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ భాగం మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలా జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆమె యజమానులు ఎవరైతే సోది చెప్పుతూ ఆమెకు దయ్యం పట్టినదై, పుతోను అనే దయ్యం పట్టినదై సోద చెప్పబడుతూ ఆమె ద్వారా లాభం పొందుతున్న యజమానులు ఇది తెలుసుకొని పౌలును శీలను పట్టుకొని గ్రామ చావిడిలోకి తీసుకొని పోయి న్యాయాధిపతుల ఎదుట నిలబెట్టి అనవసరమైనటువంటి నిందలు వేసి ఎటువంటి విచారణ చేయకనే వారిని కొట్టి బెత్తాలతో కొట్టి చెరసాలలో వేయటం చూస్తున్నాం. చెరసాలలో వేయబడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ వారి చెరసాలలో చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి, కాళ్ళకు బొండలు బిగించబడ్డాయి. నిలబడిన పరిస్థితుల్లో శ్రమలలో వారు ఉండగా వారు దేవుని స్తుతి చెల్లించటం మనకి భాగంలో కనబడుతుంది. 16వ అధ్యాయం 19 నుంచి 26 వచనంలో వారిని బంధించటం చూస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి అని 25వ వచనంలో ఉంటుంది. సో ఆ విధంగా కీర్తనలు పాడుచుండనటువంటి బట్టి చెరసాల బ్రద్దలైంది. చెరసాల బ్రద్దలడమే కాదు, వారి సంఖ్యలన్నీ వీడిపోయాయి. సో ఆ సమయమందు ఖైదీలందరూ కూడా పారిపోయారనుకొని చెరసాల నాయకుడు భయపడి మేలుకొని తను ఆత్మహత్య చేసుకొని పోతాడు. సో ఆ సందర్భంలో పౌలు భక్తుడు అంటాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము అని పిలిచినప్పుడు అతడు దీపం తెప్పించుకొని ఆయన రావటం మనం చూస్తున్నాం. సో రెండవది మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు శీల దేవుని బిడ్డలుగా సువార్త పనిలో వారు ఉన్నప్పుడు శ్రమ పెట్టబడ్డారు, బంధింపబడ్డారు. సో శారీరకంగా చెరసాలలో బంధింపబడగా దేవుడు వారిని విడుదల పొందించటం మనం చూస్తూ ఉన్నాం. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ చెరసాల అధిపతి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని వారిని పౌలు భక్తుడిని అడగటం మనం చూస్తాం. అదే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పడం మనం చూస్తాం. అంటే పౌలు భక్తుడి యొక్క వేదాంతం ప్రకారము పాప బంధకముల నుంచి విడుదల పొందడమే అటువంటి విడుదల, లిబరేషన్ అని అర్థం. అందుకే ఎన్టీ రైట్ అనే పండితుడు అంటాడు, పాల్స్ గాస్పెల్ ఈజ్ అబౌట్ ఎ లిబరేషన్ ఆఫ్ హ్యుమానిటీ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ సిన్ అండ్ డెత్. పౌలు యొక్క సువార్త పాపము మరియు మరణము శక్తి నుంచి విడుదల నొందించినదిగా అనుందని అని పండితుడు గారు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేయాలి ఈ భాగంలో. మొదటిది అపవాది బంధకముల నుంచి చిన్నదాన్ని విడుదల చేశాడు. పౌలు శీలను వారి యొక్క చెరసాల బంధకముల నుంచి విడుదల చేశాడు. అదే రీతిగా చెరసాల అధిపతిని తన యొక్క శరీర పాప బంధకముల నుంచి విడుదల పొందించడం, రక్షణ కలిగించడం చూస్తున్నాం. ఇక్కడ దేవుని విమోచన కార్యాల్లో మన కుటుంబాల్లో కూడా అతి క్రియల చొప్పున మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, విత్తబడిన మాటలు దీవించలాగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.